ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూన్ మాసంలో కుంభరాశి జాతకులకు ప్రతిరోజు ఒక గండంలా గడుస్తుంది. ఎందుకంటే గ్రహాల మార్పు జరగబోతోంది. ఈ గ్రహాల మార్పు వలన అంతగా కలిసి వచ్చేలా లేదని తెలుస్తుంది. ఎందుకంటే గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు వీరు ముగ్గురు కూడా జూన్ నెలలో అనుకూలంగా లేకపోవడం వలన కుంభరాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గురుగ్రహం అనుకూలత తగ్గడం వలన కుంభరాశి వారు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది ఒక్కోసారి చెడు ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఎందుకంటే అవకాశాలు అయినా లేదా కుట్రలు అయినా ఏదైనా 2 ఒకేలా కనిపించవచ్చు. అందువల్ల అది అవకాశమా లేక కుట్ర అనే దాని గురించి పూర్తిగా తెలిసే వరకు వేచి ఉండాలి. తప్పదు మరి. ఉద్యోగాన్ని మార్చుకోవాలని లేదా ఉద్యోగాన్ని విస్తరించుకోవాలి అనే అభిప్రాయాలు ఏమైనా ఉంటే కనుక వాటిని జూన్ నెలలో వాయిదా వేసుకోవడం చాలా మంచిది. దానికి కారణం గోచారం ప్రకారం సూర్యుడు 5వ స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి జాతకులకు మానసిక అలజడి ఎక్కువవుతుంది. దానివల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల అధిక ఆశల వల్ల చెడు వ్యసనాలకు గురి అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు బుద్ధి బలహీనపడుతుంది. దాంతో చేయకూడని పనుల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇక్కడొక మరొక విషయం, కుజుడు 3వ స్థానంలో ఉండడం వలన కుంభరాశి వారికి ఒక సానుకూల అంశం కూడా ఉంది. ఇది ధన లాభాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే కోరిన కార్యాల సిద్ధిని, సౌఖ్యాన్ని, వస్త్ర లాభాన్ని, ధన ప్రాప్తిని అందిస్తుంది. అలాగే వృత్తిలో ప్రమోషన్ వచ్చేలా, ఆర్థికంగా లాభాలు వచ్చేలా వృత్తి వ్యాపార పురోగతికి దోహదపడుతుంది ఈ సానుకూలాంశం. అంతేకాకుండా శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువుల నుండి ఇబ్బందులు కలుగుతాయి. అలాగే బంధువులతో విరోధాలు కలుగుతాయి. అలాగే భార్య బిడ్డలతో గొడవలు వంటి కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. మొత్తంగా కుంభరాశి వారికి 60% సానుకూల ఫలితాలు, 40% ప్రతికూల ఫలితాలు ఉంటాయని, 10 పనులలో 6 విజయవంతం కాగా 4 మాత్రం ఏదో ఒక కారణంతో ఆగిపోతాయి. ఏది కూడా చెప్పి రావు. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. అందువలన కుంభరాశి వారు జర భద్రం. జూన్ నెలలో కుంభరాశి వారికి దినదిన గండమే. అందువల్ల కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చాలా ఉత్తమం. శుభం భూయాత్.